ప్రాబ్లం ఏంటంటే టూరిజం. భీమిలి అంటే అందరికీ తెలుసు, మనం చాలా సంవత్సరాల నుంచి టూరిజం అంటే చాలా భీమిలికి ఇంపార్టెంట్. కానీ భీమిలి టూరిజం పరంగా డెవలప్ చేసింది ఏమీ లేదండి. అప్పుడు ఎప్పుడో మా ఒక 10-30 ఏళ్ల క్రితం ఇక్కడ మున్సిపల్ కమిషనర్గా చేసిన ఆయన కట్టిన పార్కులు తప్ప ఆ తర్వాత ఎవరు ఏమీ చేయలేదు. ఆ పార్కులకే రంగులు వేస్తారు ఇప్పటికీ తప్ప, ఆ రంగులు వేయడానికి నానా ఇబ్బందులు పడతారు. సో కొత్తగా టూరిజం పరంగా ఎటువంటి డెవలప్మెంట్ ఇంత అద్భుతమైన సీ కోస్ట్ ఉందండి. ఆల్మోస్ట్ ఆల్ మనకి వైజాగ్ టు భీమిలి లాంగెస్ట్ బీచ్ రోడ్ ఇన్ ఏషియా నాకు తెలిసినంత వరకు. ఇంత లాంగెస్ట్ బీచ్ రోడ్ టూరిజం పరంగా డెవలప్ చేసుకుంటే ఇటు భీమిలికి అటు వైజాగ్కి కూడా చాలా మంచిదండి. కానీ ఇక్కడ ఇంతకుముందు పనిచేసిన అవంతి శ్రీనివాస్ గారు టూరిజం మినిస్టర్ కింద కూడా చేశారు. ఇవేందో ఆయన టూరిజం మినిస్టర్గా చేసినా సరే ఇక్కడ టూరిజం పరంగా ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు. ఒక్క ప్రాజెక్ట్ కూడా రాలేదు, టూరిజం పరంగా ఒక్క ప్రాజెక్ట్ కూడా రాలేదు. సో టూరిజం పరంగా భీమిలిని డెవలప్ చేస్తే అద్భుతంగా ఉపాధి దొరుకుతుంది, మనకి ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అవుతుంది, బయట వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతాం, అన్ని ఫారిన్ కరెన్సీ కూడా పెరుగుతుంది దానివల్ల. మనం ఇప్పుడు కేరళ అయినా మరొకటైనా బీచ్ని చూపించి తీసుకెళ్తున్నారు జనాలు, మనకున్న బీచ్ని మనం వాడుకోవట్లేదు.